या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారము, అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి శని వక్రగతి మూలంగా జన్మంలోనే శనిగ్రహ సంచారం కూడా జరుగుతుంటగా మనం చెప్పుకోవాలి. ఎప్పటి వరకు? నవంబర్ 28 వరకు. మిగతా 2 రోజులు మీనంలోకి వెళ్ళిపోతారు. ఆయన వక్రగతి పోతుంది కాబట్టి. ఇప్పుడు చెప్పాలి అన్నట్టయితే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. ఆయన వక్రించి ఉన్నప్పుడు జన్మలోకి వచ్చాడు, వక్రం పోయాక మళ్ళీ ద్వితీయ స్థానం, అది కూడా ఆయన ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అంచేత ఇప్పుడు ఇక్కడ జన్మంలోనే రాహువు శని 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోండి, మంచి ప్రవర్తన జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి, గాడి తప్పకుండా చూసుకోండి. ఈ విధమైనటువంటి చెడు ప్రభావాలన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు పైన చెప్పుకున్న జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది జన్మంలో శని రాహుల యొక్క సంచారం. ఇకపోతే 6వ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో గురు సంచారం అతిచారం వల్ల జరుగుతోంది ఒక 12 రోజుల పాటు. ఇక్కడ గురు బలము లేనట్టే లెక్క. తద్వారా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, రుణాలు చేయవలసిన అవకాశం ఉంటుంది, అవసరం పడుతుంది. ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే కూడా ఇవ్వలేకపోతాము. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ధనానికి ఏర్పడుతుంది. అలాగే ఆయన యొక్క అతిచారం పోయి మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిన తర్వాత, ఆ పంచమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చాలా యోగకారకంగా ఉంటుంది. పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తారు. మనం ఊహించినంతగానో మన పిల్లలు చదవగలుగుతారు. అలాగే బుద్ధి బలం బాగుంటుంది. అలాగే మంచి స్నేహం కూడా చేస్తూ ఉంటారు. మంచి వివేకవంతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జరిగేటటువంటి ఫలితాలు. ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల భార్య భర్తల మధ్యన, జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన అన్యోన్యత, ఏకాభిప్రాయము లేకపోవటం వల్ల కొంత సంసారంలో అయితే కొంచెం చిటపటలు, ఈ వ్యాపారంలోనైతే కొంచెం వ్యాపారం తగ్గటము, ఇట్లాంటి పరిణామాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల. ఇకపోతే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే 8, 9, 10 అష్ట, నవమ, దశమ స్థానాల్లో ఈ యొక్క శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. ఈ 3 స్థానాలలోనూ కూడా అష్టమ, నవమ, దశమ 3 స్థానాల్లోనూ కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో 2 రోజులే ఉన్నారు, కానీ నవమ స్థానంలో 24 రోజులు ఉన్నారు, అది భాగ్యస్థానం. అలాగే దశమ స్థానంలో అది వృత్తికి సంబంధించినటువంటి అభివృద్ధి బాగా కనిపిస్తుంటుంది, ఇక్కడ 4 రోజులు ఉన్నారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ శుక్ర భగవాను ద్వారా మనిషి చాలా కులాసాగా ఉండగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. ఎప్పుడు కూడా శుక్రగ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఎవర్ గ్రీన్ గా ఉంటూ ఉంటారు. అలాగే లలిత కళలకు సంబంధించి ఏదో ఒకటి ఆ శుక్ర భగవానుడు ద్వారా వాళ్ళకి సంప్రాప్తిస్తూ ఉంటాయి. అలాగే ఈ సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది గమనించండి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే, రవి యొక్క సంచారం తీసుకుంటే భాగ్యస్థానంలో ఒక 16 రోజులు, దశమ స్థానంలో 14 రోజులు. భాగ్యస్థానంలో 16 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవండి. కానీ
ఇక్కడ దశమ స్థానంలో 14 రోజులు సంచారం చేసే కాలంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చాలా ఉంటుంది. ఎందుకంటే అలాగే దశమ స్థానంలో రవి ఉన్నట్టే ప్రభుత్వోద్యోగం చేసే వారికి మరింత ఎక్కువ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుందండి. ఇకపోతే ఈ దశమ స్థానంలోనే కుజుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం దశమ స్థానంలో వృత్తిపరమైన ఆటంకాలు కలిగించడానికే కానీ దాన్ని మనకి వృత్తిలో పైకి తీసుకురావడానికి పనిచేయదండి. అదేవిధంగా బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి దశమ స్థానంలో బుధుడు ఒక 24 రోజులు, అలాగే భాగ్యస్థానంలో ఒక 6 రోజుల పాటు, భాగ్యస్థానంలో 6 రోజులు యోగించడు కానీ ఇక్కడ 24 రోజులు దశమ స్థానంలో మనకి మాత్రం చాలా చక్కటి ఫలితాలు, వృత్తిపరమైన అభివృద్ధి బాగా కనిపిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మనం చేసే పని కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా చక్కగా శుభ్రంగా ఉంటుంది. తద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు, మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఈ బుధుని యొక్క దశమ స్థాన సంచారం వల్ల. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ కుంభరాశి వారికి రవి బుధులు పాక్షికంగా యోగిస్తూ ఉన్నారు, శుక్రుడు పూర్తిగా యోగిస్తూ ఉన్నాడు. కాబట్టి 2 గ్రహాలుగా మనం తీసుకుందాం, 2 పాక్షికం, 1 పూర్తిగా. కాబట్టి అంచేత మనం యావరేజ్గా మనం తీసుకోవచ్చు. అంచేత మీరు డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా పడటం చాలా సూచించదగిన విషయం. కాబట్టి అలాగే ప్రతి నిత్యము కూడా నవగ్రహాల్ని పూజించుకోండి. దీని గురించి కంగారు పడక్కర్లేదండి, ఏ మాత్రం కూడా కంగారు పడక్కర్లేదు. ఇది కేవలం నిష్ణాత లేని వారు చెప్తే 10 నుంచి 15% జాతకం నిష్ణాత లేని వారు రాస్తే 80% వరకు మనకు అవకాశం ఉంటుంది. అప్పుడు ఇది దానికి అనుసంధానం చేసుకుంటే 90% వరకు, 100కి 100 రూపాయలు అనేటటువంటిది జరగదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీన్నే ఆధారం చేసుకోకండి. మీ ప్రయత్నం మీరు 4 రకాలుగా మీ ప్రయత్నం చేస్తే భగవంతుడు 5వ రకంగా మీకు సహాయపడతాడు. అంతేగాని ఈ జాతకాన్ని చూసి నాకు మహాభాగ్యం ఉంది, ఈ నెలలో కాలు మీద కాలేసుకుని ఇంట్లో పడుకో, మూత ఎండిపోతుంది, అది కాదండి. మీరు చేసే ప్రయత్నం మీరు చేయాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చెప్తే అవన్నీ అంత దాన్ని చూసి మీరు నమ్మి మోసపోవమాకండి. ఎందుకంటే అది జరగనటువంటి పని. ఎందుకంటే శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను. మరి వారికి ఇంతకంటే ప్రూవ్ ఏదైనా మంచి రుజువు చూపించగలిగితే ఓకే, నేను కూడా దాంట్లో మారుతాను. ఇది చేత మీరు మీ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో లోపం ఉండరాదు. ఇది గమనించండి. శుభం భూయాత్.